ఎప్పుడు టమాటా పప్పు మామిడికాయ పప్పే కాకుండా ఇలా ఒక్కసారి దోసకాయ పప్పు ట్రై చేయండి. దీనికోసం 2 దోసకాయలు తీసుకున్నాను. అలాగే కందిపప్పు నానబెట్టి పెట్టేసేసుకున్నాను. ఈ దోసకాయ పైన ఉన్న తొక్కంతా తీసేసుకొని ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోండి. సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే నానబెట్టుకున్న కందిపప్పును కుక్కర్లో వేసేసుకొని కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని సరిపడినన్ని నీళ్ళు వేసేసుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో కానీ స్పూన్తో కానీ మెత్తగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న పప్పును పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఇదే కుక్కర్లోకి సరిపడినంత ఆయిల్ వేసేసుకొని 4-5 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే 4-5 ఎండిన మిరపకాయలు, కొంచెం పసుపు వేసుకొని ఒక్కసారి కలిపేసేసుకొని ఇందులో ఉడికించుకున్నటువంటి పప్పును కూడా వేసేసుకోవాలి. ఈ పప్పు వేసుకున్న తర్వాత ఇందులో సరిపడినంత ఉప్పు కారం వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు రెడీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది.